Satisfaction lies in the effort, not in the attainment. Full effort is full victory. మనకిచ్చినటువంటి పనిలో మనం ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే మనకి విక్టరీ అనేటువంటి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. సో సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందంటే, తృప్తి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే, మన పనిలో మనం నిబద్ధతగా పనిచేసి అందులో మనం సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసామంటే దట్ ఈస్ ద మోర్ సాటిస్ఫాక్షన్ దాన్ ఎనీ సాటిస్ఫాక్షన్ ఇన్ ద వరల్డ్. వీరి తండ్రిలో నారాయణ, తల్లిలో లక్ష్మీ అంశాలతో గోపాలకృష్ణమూర్తి నామధేయులు కావడం ఔచిత్యమే. విద్యా గరిష్ఠులు. శీలైన శోభతే విద్య అన్నట్లు చిన్ననాటి నుండే సంస్కారవంతమైన పెద్ద కుటుంబంలో, కుటుంబ పెద్దల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన విద్యను అట్లపాడు, యనమదల, నిడదవల్లో అభ్యసించి ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైనటువంటి ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ద్వారా అత్యున్నత విద్యను ఎంఏ ఎకనామిక్స్ వశం చేసుకున్నటువంటి సరస్వతి కటాక్షితులు. నెక్స్ట్ గురోన్నతులు. గురుత్వంపై గురితో బిఎడ్ పట్టాను పొంది 25/2/1983లో రైల్వే స్కూల్ టీచర్గా ఉద్యోగం పొంది బెల్లంపల్లి, డోర్నకల్, విజయవాడలో సుమారు 3.5 దశాబ్దాల సుదీర్ఘ సర్వీసును కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులు వారు. టీచరు కొడుకు మళ్ళీ మాస్టర్ కావడం విశేషం. అంటే ఏమిటంటే వీళ్ళ నాన్నగారు కూడా టీచరే. వీళ్ళ నాన్నగారు టీచరు, ఈయన మాస్టర్. అంటే ఎంఏ తీసుకున్నారు కదా, మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు కాబట్టి మాస్టర్. సో టీచర్ కొడుకు మళ్ళీ మాస్టర్ కావడం విశేషం. లేకపోతే 3 ముళ్ళ ముచ్చట. 1985లో కంభంపాటి వారి అమ్మాయి వెంకట సత్యకుమారితో గోపాలకృష్ణమూర్తి గారికి 7 అడుగులు వేయడం ద్వారా సంసారయుక్త జీవనానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ చూడండి, ఎకనామిక్స్ వారికి బ్యాంకు ఉద్యోగిని, వీరేమో ఎకనామిక్స్, మేడం గారేమో బ్యాంకు ఉద్యోగి. ఎకనామిక్స్ వారికి బ్యాంకు ఉద్యోగిని సహధర్మచారిణి కావడం, ఈ రకంగా ఇరువురి మేలు కలయిక మనోహరం కావడం ముదావహం. అలాగే పరిమిత సత్సంతాన సౌభాగ్యంతో పులకాంకితులు కావడం వీరికే చెందినది. జనుల పుత్రుని కనుకొని పొగడంగా అన్నట్లు ఆ వాక్యానికి నోచుకున్న ధన్యుడు ఆయన పుత్రుడు కార్తీక్. యుఎస్ఏలో సీనియర్ సైంటిస్ట్గా, మైక్రోసాఫ్ట్ ఇంజనీర్గా ప్రఖ్యాతిగాంచారు. బీటెక్ భార్య స్వాతి. ఈమెతో ఆదర్శ జీవనం చేయడం వలన పుత్రోత్సాహం పొందినటువంటి మహాభాగ్యం వీరికి కలిగింది. ఇక సాంకేతిక విద్యతో రాణించిన కుమార్తె హారిక. ఆమెకు లభించినటువంటి అల్లుడు హరినారాయణ హైకోర్టు అడ్వకేట్గా వృత్తిలో ప్రకాశించడం కన్యాదానానికి దక్కినటువంటి ప్రతిఫలం. తాతగారి విశ్రాంతపు జీవన సహకారంతో మనవరాలు శ్రీ విద్య ఏ విద్య వైపు ప్రయాణం సాగిస్తుందో. జీవిత ఆదర్శం. సద్గుణాలతో మూర్తీభవించినటువంటి వీరి వ్యక్తిత్వం పలువురికి మార్గదర్శకమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీవితంలో మరోలేనటువంటి రోజు. మా వారు శ్రీ తంగిరాల వెంకట గోపాలకృష్ణమూర్తి గారు 37 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసి పదవి విరమణ చేసినటువంటి శుభ సందర్భం ఇది. అయితే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే డెడికేషను, డిటర్మినేషను, ఇంకా కమిట్మెంట్, ఇలాంటి వాటితోటి బాగా సర్వీస్ చేశారు ఆయన. కష్టేపల్లి అన్నటువంటి దానికి ఆయన నిదర్శనం. ఎందుకంటే ఇంటర్మీడియట్ టీచర్ ట్రైనింగ్ తోటి
ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తర్వాత BA, MA, BEd ఇవన్నీ కూడా ప్రైవేట్గా చదివి తర్వాత స్కూల్లో ఏంటంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయన క్లాసులో వెనకబడినటువంటి పిల్లల్ని స్పెషల్గా ఫోకస్ చేసి మొత్తం కూడా ఆయన యొక్క సబ్జెక్ట్లో ఎప్పుడూ కూడా 100% రిజల్ట్స్ని తెప్పించారు. అది ఆయన కృషికి నిదర్శనం. అదేవిధంగా ఇంట్లో కూడా మాకు అన్ని విధాలా చెప్పు నేను అంత సర్వీస్ చేశానంటే ముఖ్యంగా ట్రాన్సిషన్ పీరియడ్ మాన్యువల్ నుంచి కంప్యూటరైజేషన్ టైంలో రోజు రాత్రి 11-12 అయ్యేది. ఇంట్లో పని నేను చేసి వెళ్ళిన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని కొంచెం సపోర్టివ్గా ఉండి ఆయన సహకారం లేనిదే నేను కూడా ఏమీ చేయగలిగేదాన్ని కాదు. ఇదేంటంటే ఇద్దరి యొక్క సహకారంతో ఇద్దరం కూడా సక్సెస్ఫుల్గా 37 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగాము. ఆయన ఇంట్లో కూడా అంతే ఎఫెక్షన్గా ఉంటారు. మొత్తం టూర్స్ అన్నీ ఏదైనా ప్లానింగ్ టైమింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ మా ఇది కూడా పిల్లలతోటి ఆనందంగా గడవాలి. ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మనుషుల్లో 2 రకాల మనుషులను చూశాను. ఒక రకమైన మనుషులు తమ మానసిక పరిధి పద్ధతి వాటిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జీవనం సాగిస్తూ ఉంటారు. రెండో రకమైన మనుషులు నిత్యం వాళ్ళ మానసిక స్థితి, మానసిక నైపుణ్యత, మానసిక పరిపక్వతని వాటి పరిధుల్ని నెట్టుకుంటూ తోసుకుంటూ దాటుకుంటూ వాళ్ళ స్పాన్ అండ్ ఎక్స్పాన్షన్ పెంచుకుంటూ వెళ్ళే మనుషులు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఈయన రెండో కేటగిరీకి చెందినటువంటి మనిషి. నిత్యం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని నాకేమీ తెలియదనే నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నేను అది కళ్ళారా చూశాను. నాకు చాలా ఇష్టమైనటువంటి క్వాలిటీ ఆయనలో. అయితే ఇది ఆయన ఒక్కళ్ళ సక్సెస్ అని చెప్పేస్తే మాత్రం అది మరీ ఆయన్ని కొండకి కూర్చోబెట్టినట్టు ఉంటుంది. ఇందులో మా అత్తగారికి కూడా ఖచ్చితంగా అంత ప్లేస్ ఉంది. ఎందుకంటే ఒక మనిషి సాధారణంగా ముందుకు నడవడానికి వెనకాల బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దే ఈజ్ ఆల్వేస్ అ ఉమెన్ అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి మా మావయ్య గారికి వచ్చే క్రెడిట్లో ఖచ్చితంగా సగభాగం మా అత్తయ్య గారికి కూడా చెందాలి. ఈ క్వాలిటీస్ ఈయనలో డెవలప్ అవడం లేదా ఇది నేను చూడటం, దీనిలో కూడా సగం సక్సెస్ మా అత్తయ్య గారికి నేను ఇవాళ ఇచ్చేస్తాను. సో వీళ్ళిద్దరు కూడా వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని ఇప్పటిదాకా పెయిన్ అండ్ బోర్డమ్కి మధ్యలో నడిపినటువంటి ఈ జీవితాన్ని పెయిన్ శాతాన్ని తగ్గించుకుంటూ బోర్డమ్ శాతాన్ని కూడా తగ్గించుకుంటూ ఆ పెండిలం ఊగేటువంటి ఆ స్పీడ్ అండ్ మొమెంటమ్ని కొంచెం స్లో చేసి జీవితంలో ప్రశాంతత, ఆనందం ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ మిగతా జీవితాన్ని జీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పెద్ద కుమారుడైన గోపాలకృష్ణమూర్తికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో మనవలతో మనవలతో దేవుడు చల్లగా చూడుగాక. తంగిరాల గోపాలకృష్ణమూర్తి మా పెద్దోడు గారు 10,000 మనం చేసి ఆరోగ్యాలు సుఖంగా ఉన్నందుకు లేకుండా ఉన్నందుకు భగవంతుడిని గెలకాలం మన వాళ్ళతోటి మన వాళ్ళతో సుఖంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా. హాయ్ నాన్న, హాయ్ అమ్మ. నాన్న, నీకు విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో ఒడిదుడుకులు దాటారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ, healthy and prosperous post-retirement life. It's your time. Hi Moy Garu, congratulations, happy retirement. And have a great years ahead and keep rocking the way you always did. Congratulations on your retirement, Daddy. I wish you double health and to enjoy and guide your family into the happiness and success. Once again, happy retirement, Daddy. Happy retirement, grandfather. I'll make you a king by using a golden crown. Hearty congratulations on your retirement, Moy Garu. I wish you have a very good, peaceful and healthy life ahead. Once again, congratulations on your retirement. Namaste, Babu Garu. Happy retirement day to you.
యు ఆర్ అసెట్ టు ది రైల్వే డిపార్ట్మెంట్. మీ నాలెడ్జ్తో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అబ్సల్యూట్లీ యు ఆర్ జీనియస్. మీ నాలెడ్జ్ షేర్ చేయడానికి లైఫ్ లాంగ్ ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. అబ్సల్యూట్లీ మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను బాబు గారు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య గారు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ బాబు గారు, హ్యాపీ రిటైర్మెంట్ డే. ఈ నుంచి పిల్ల బొమ్మలతోటి హాయిగా మనవరాలతోటి శేష జీవితాన్ని గడపండి. దానికి కావాల్సినటువంటి ఆయురాన్ని ఆ భగవంతుడు మీకు సదా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య గారు, హ్యాపీ రిటైర్మెంట్ డే. మీరు పిల్లలతోటి మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి అందరితోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. నమస్కారం. బావా, పదవి విరమణ శుభాకాంక్షలు. పదవి విరమణ తదుపరి జీవితం ఆయురోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ బావ. అన్నయ్య, పదవి విరమణ శుభాకాంక్షలు. ఫ్యూచర్ లైఫ్ మన వాళ్ళతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ఈశ్వరుని కోరుకుంటూ నిత్యులు. నా సోదరుడైన వెంకట గోపాలకృష్ణమూర్తి రైల్వే శాఖలో 37 సంవత్సరములు అద్వితీయమైన సేవలు అందించి నేడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలను ఈ కవితా రూపంలో అందజేయుచున్నాను. తంగిరాల వారి ప్రథమ పుత్రుడివై, కట్టమూరి వారి మనవడివై, కంభంపాటి వారి ప్రథమ అల్లుడివై, సత్యకుమారికి భర్తవై, కార్తీక్ హారికల తండ్రివై, శ్రీ విద్యకు తాతవై, 37 వసంతాలు రైల్వే ఉద్యోగిగా అద్వితీయమైన సేవలు అందించి నేడు పదవీ విరమణ చేయుచున్న నా సోదరుడు వెంకట గోపాలకృష్ణమూర్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. Dear brother, hearty congratulations on the successful completion of your 37 years of service and wish you a happy retirement life. Hearty congratulations to Baba Garu on your successful completion of 37 years of service and I wish you a happy, healthy and wealthy retired life. బాబు గారు, మీకు నమస్కారాలు. మీరు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మీరు 60 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనవాళ్ళు మనవరాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మరియు షిరిడి సాయిబాబా ఆశీర్వచనాలు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. బాబు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ స్వయం కృషితో మీ జాబ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మీరు ఎందరికో ఆదర్శంగా కూడా నిలిచారు. మీ ఫ్యూచర్ లైఫ్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని ఆశిస్తున్నాను. హలో, గుడ్ ఈవినింగ్. విష్ యు ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్. ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్యాలతో పూర్తి పదవీ కాలాన్ని సుమారు 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మీ శ్రీమతి సత్యకుమారి కూడా చక్కగా ఆంధ్రా బ్యాంక్ అధికారినిగా పదవీ విరమణ చేశారు. మీ శేష జీవితాన్ని చిలుకా గోరంగా వలె గడపాలని, పుత్ర పౌత్రాభివృద్ధిగా మీ వంశాభివృద్ధి జరగాలని మా కాంక్ష ఆకాంక్ష. This is CVR Murthy sharing my thought on the occasion of my best close friend Sri TVGK Murthy on his superannuation. He is a close associate me since 1990. That means our association is around 30 years of long bondage. We have worked together for 30 years with full understanding and cooperation, and he is a very nice behaved man, a man of full thought, and he usually referred to me whenever he used to have a problem. He used to take all the suggestions and friendship with me.
He is close associated with me and he guided me in many areas of my friendship also. And we have a long association. In every time we used to have a very cordial conversation and a very fine, heart-touching sharing moments were being with us. And we are very unfortunate, since 2018 he was being transferred to Guntur. Prior to that, he used to make long what is called every day coming either from Dornakal or from Guntur. He was used to come long years of time his service from the outside of Vijayawada only. But very few years he stayed in Vijayawada out of the 30 years of his service. Whatever it is, his contributions to his family, for the best of his family and settlements, he has taken a wonderful step towards of it. It is a praiseworthy. One has to learn from him how to contribute to his family when it was really needed, that he doesn't give much pressure to anyone else. He used to take all those things by himself. Second thing is, he was a very close associate friend to all the colleagues which we are working in Railway School. Third is that he is very soft spoken to everyone, and he is called to be one kind of whenever there is a tough situation or linguistically there are some kind of toughs arises, he used to paint the situation and make the situation into normal condition. That was one of his greatest assets of the qualities which I have seen in his thing. He used to help in those areas, mostly headmasters. And you simply say one word to say, a friend for me through all my life, and I cannot forget him, and I wish and pray the God to him for a good health and wealth, and of course wealth is already there, so good health and prosperous and cheerful life for his post-retirement life. Thank you very much. I request Mr. Murthy to receive this message as a love and bondage for him. Thank you very much, Murthy. Thank you very much for all his family members and for all his welfare of the house. Thank you. Dear Murthy, wish you pleasant long life and healthy retired innings with family and friends. Subham Bhuyat. God bless you, Murthy. Good morning, TVJK Murthy sir. In this video, I want to share a few words about TVJK Murthy garu. As COVID preventive measures, we are unable to attend your superannuation day. Kindly excuse. TVJK Murthy sir is a good, sincere, most dedicated and duty-minded person. When he was a teacher, he teaches the very nice, and the children of railway school enjoyed his teaching. He served nearly 37 years of service to the railways, and he was the staff secretary for so many years in RMHS Vijayawada School. Sir, your fraternity and kindness with the colleagues is unforgettable. I pray Almighty to bless you with happy, healthy, prosperous and peaceful life in your post-retired life. God bless you and your family members. Thank you. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను తోరణ కిరణ్ కుమార్ అండి. 10th క్లాస్ డి సెక్షన్ మిలేనియం బ్యాచ్ అండి మాది రైల్వే స్కూల్. సో మా టీం మొత్తం ఈరోజు ముఖ్యంగా మా ప్రియమైన TVJK మూర్తి సార్ గారికి పదవి విరమణ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ మా తరఫున. మీరు మాకు టీచర్గా రావటం అనేది ఒక తీపి జ్ఞాపకం సార్. అది అలాగే ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు సార్ మీరు. లైఫ్ని ఎలా తీసుకోవాలి, సో లైఫ్లో ఏది మంచి ఏది చెడు అనటానికి మాకు పునాది వేసిందే రైల్వే స్కూల్ టీచర్స్. సో వీ నెవర్ ఫర్గెట్ యూ సార్. ఇంపాసిబుల్. అసలు మా టీచర్స్ని మర్చిపోవడం అనేది జరగదు. సో మా టీం అందరూ మీకు వన్స్ అగైన్ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ ఫ్యామిలీతో ఉండాలని
కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురువు దేనికంటే మోక్షం. భగవంతుడి వల్ల మనకు మోక్షం రాదు. భగవంతుడి వల్ల మనకి మనం అనుకున్న కోరికలు రావచ్చేమో కానీ మోక్షం రాదు. జగద్గురువు శ్రీకృష్ణుడు కూడా చిన్నప్పుడు సాందీపుని గురువు దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. నేను దేని చెప్తున్నానంటే మూర్తి గారి జీవితం ఒక గురువుగా స్టార్ట్ అయింది. 1983లో రైల్వేలో ఒక టీచర్గా జాయిన్ అయ్యాడు. 35 సంవత్సరాలు ఎంతోమందికి పాఠాలు నేర్పిన మూర్తి గారు రైల్వేలో వచ్చిన మార్పులు వల్ల కొన్ని స్కూల్స్ని తగ్గించారు. అప్పుడు కొంతమందిని డిపార్ట్మెంట్స్కి మార్చారు. ఆ టైంలో మూర్తి గారిని మన గుంటూరు డివిజన్కి అలాట్ చేశారు. ఒకసారి నేను శ్రీనివాస్ గారిని కలుస్తాను పోతే సార్ అన్నారు, శివాజీబాబు గారు మీకు ఒక మాస్టర్ని చీఫ్ వైస్గా వేస్తున్నాను అని చెప్పాడు. సరే మాస్టర్ గారికి ఏమొచ్చబ్బా ఇక్కడ ఈ ఓపెన్ లైన్లో ఇక్కడ మాస్టరు బిల్స్ ఈ టీఏజ్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అని అనుకున్నాను. కానీ యాక్చువల్గా కొత్త సబ్జెక్టు మా మూర్తి గారు అయినప్పటికీ చాలా ఓపికగా ఇంట్రెస్ట్గా ఆయన నేర్చుకున్నాడు. నేను కొత్తగా వచ్చాను ఇన్ఛార్జిగా. అదే టైంలో మూర్తి గారు వచ్చారు. టైం సెక్షన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఒక 2 years ఆయన చాలా బాగా ట్యాకిల్ చేశాడు. ముఖ్యంగా మనం స్టాఫ్ అందరూ తెలుసుకోవాలి, 10వ తారీఖు మాస్టర్లో ఆబ్సెంట్గా ఉంటే మన జీతం రాదు. అటువంటి కేసులు ఎక్కువ ఉండేవి అన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మూర్తి గారి దగ్గరికి వచ్చి, సార్ వాళ్ళ జీతం రాదు, ఏదోటి లీవ్ ఏదైనా చేయండి అంటే నన్ను దగ్గరుండి నా చేత చేపించి సుమారు ఈ 2 yearsలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆబ్సెంట్ పోలా. ఎస్పెషల్లీ 10వ తారీఖు. నాకు పర్సనల్గా కొంత లోటు ఉంటుంది. కాకపోతే రిటైర్మెంట్ అనేది తప్పదు. మన మేడం గారు కూడా ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రీసెంట్గా రిటైర్ అయ్యారు. నేను అడిగాను మూర్తి గారిని, మూర్తి గారు మేడం గారు నీకన్నా వయసులో పెద్ద అని అడిగా. మూర్తి గారు అన్నారు, లేదు డేట్ ఆఫ్ బర్త్ ఒక 1.5 year 2 years ఎక్కువ పడింది, అందువల్ల మేడం ముందు దిగిపోయిందని. ఈ సూపర్ యాన్యుయేషన్లో దిగిపోయిన తర్వాత అంటే వాతావరణం బాగాలేదు, ఇంకెక్కువ వద్దులే, ఆయన శేష జీవితం బాగుండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరితో సంతోషంగా ఆయన శేష జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత రైల్వేలో మనకి 60 yearsకి దిగిపోతున్నాం, సూపర్ యాన్యుయేషన్ రిటైర్మెంట్. అలాగే 60 సంవత్సరాలకి
మళ్ళీ ఇంకొక పెళ్ళి. మూర్తి గారి పెళ్ళి మ్యారేజ్ మనం చూడలేదు. ఇప్పుడు మన అందరికీ ఆ దృశ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్. చక్కని బోధనలతో సెలవిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవ సేవలో పడు రమ్యంగా తరిస్తూ చరిత్ర పుటలలో మరిన్ని సంచికల ఆవిష్కరణకు నాంది పలుకుతూ ఖగోళ శిఖరాలను చుంబించి స్వాతిముత్యంలా కార్తీక దీపాల వరుసలను అనుసరిస్తూ మిమ్మల్ని అనుకరిస్తున్న బాలభాస్కర్లకు సన్మార్గాన్ని చూపించి తప్పించిన ప్రకృతిగా తరతరాలకు ఉన్న సిఎండ్ఎఫ్ డిపోలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేస్తారు. 2 సంవత్సరాల నుంచి చాలా తక్కువ పీరియడ్ ఇక్కడ చేశారు. సారు ఉపాధ్యాయునిగా తన వృత్తిని ప్రారంభిస్తే రిటైర్ అయ్యేటప్పుడు ఒక గురువుగా రిటైర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయునికి గురువునికి చాలా తేడా ఉంటుంది. గురువు అంటే ఏంటంటే ఒక మనిషికి, ఉపాధ్యాయుడు అంటే చదువు పుస్తకాల్లో ఉన్నది నేర్పిస్తారు. గురువు అంటే ఏంటంటే లోక జ్ఞానం తెలిపి మనం ఎలా బతకాలి అనేది నేర్పిస్తారు. సారు దగ్గర నేను ఒక సంవత్సరాల నుంచి ఈ డిపోలోకి వచ్చిన దగ్గర నుంచి సార్ని గమనిస్తున్నాను. ప్రతి ఒక్కటి గైడ్ చేసేవాడు నన్ను. సార్ రిటైర్ అయ్యి వెళ్తున్నారంటే పక్కన ఎవరు వస్తారు, నాకు నెక్స్ట్ గైడ్ ఎవరు ఇస్తారు అనేది నాకు ఒక అగమ్య గోచరంగా ఉంది. ఇటువంటి మంచి గైడ్ని భౌతికంగా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళినా ఏదైనా డౌట్లు ఉంటే శేష జీవితం యాక్చువల్లీ సక్సెస్ఫుల్గా అతను సర్వీస్ చేశారు. కాబట్టి మూర్తి గారి శేష జీవితము ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ 6 months తర్వాత ఈ విధంగా మాట్లాడడానికి కొంచెం మెట్లెక్కి రావడానికి కూడా నాకు ఆ యొక్క మాటలు నన్ను ఈ విధంగా నడిపించినాయని నేను నమ్ముచున్నాను. మరి సార్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే విధంగా అందరినీ బలపరిచి ముందుకు నడిపిస్తారని, మంచి ఆయుష ఆరోగ్యాలతో ముందుకు ఉండాలని మేడం గారికి, సార్ గారికి, అలాగే ఇన్ఛార్జెస్ అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. కుటుంబ సభ్యుల శ్రేయోభిలాషుల శిష్యకోటి అభిమానుల హర్షాతిరేకాల మధ్య పదవి విరమణ చేయుచున్న వీరి భావి జీవితం సవ్యంగా, సత్యంగా, ఆడ పేరు వెంకట సత్యకుమారి, సత్యంగా, భవ్యంగా, భవ్యంగా దివ్యంగా సాగాలని మనసారా కోరుకుంటూ మీ మిత్రుడు నండూరు వెంకటేశ్వర్లు. ఈ రెండు నాలెడ్జ్ ఉండడం వేరు. నాలెడ్జ్తో పాటు డెడికేషను, హార్డ్ వర్క్. మీరు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళండి, రైల్వే వేళ కొన్ని పోస్టులు తగ్గించినవండి, వేరే ఆర్గనైజేషన్లోకి వెళ్తాం మనం. ఈ 3 మన దగ్గర ఉన్నప్పుడు దీస్ ఆర్ ద వెపన్స్ దట్ యూ క్యాన్ డిఫీట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, దట్ యూ క్యాన్ విన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. మనకి 3 మన దగ్గర ఉంటే ఇది కాక వదిలేసి ఇంకో ఆర్గనైజేషన్లో పని చేసుకుంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంపాసిబుల్ అండ్ పాసిబుల్ లైస్ ఇన్ ఏ పర్సన్స్ డిటర్మినేషన్. నేను ఈ పని చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే ఆయన సక్సెస్ అవుతాడా, లేనప్పుడు ఫెయిల్ అవుతాడు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండే ఇందులో. ఇది నేను చేయాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ముందుకు పోతూ ఉండాలి. చిన్నప్పుడు చాలా కుటుంబంలో పుట్టాడు ఆయన, చాలా పూర్ ఫ్యామిలీ. మంచం మీద పడుకున్నాడు, బయట రోడ్డు మీద మంచం మీద వేసి పడుకుంటే పైన ఫ్లైట్స్ వెళ్ళి లైట్ కనపడే ఆ ఫ్లైట్స్ లైట్. వాళ్ళ అమ్మని అనేవాడు, నేను పెద్ద అయ్యాక ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలన్నా. కానీ స్పేస్లో ఈ రోజుని అత్యంత తక్కువ ఖరీదుకి స్పేస్ షటిల్స్ రిలీజ్ చేసేటువంటి సమర్థత గల స్పేస్ స్టేషన్కి వ్యవస్థాపకుడు మన అబ్దుల్ కలాం గారు. 2 times President of India. This is only because of his hard work. నాకు మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ టికెట్ కొనిపెట్టలేదని బాధపడలేదని, మొత్తం రూపురేఖలు మార్చేసాడు దేశాన్ని. పేపర్ బాయ్ కూడా పనిచేశాడు ఆయన.
జలసిటీలో లేదు, ఆడి ఎదిచ్చింది ఏడికి అది వచ్చింది, పక్క చూపు లేవు ఆయనకి, స్ట్రైట్ వాట్ ఎవర్ వర్క్ ఈజ్ అలాటెడ్ టు హిమ్ ఈజ్ టు అటెండ్ దట్. సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకోవాలనుకున్నాడు.